వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసెంబ్లీలో హీట్ ఎక్కిస్తున్న అమరావతి అండ్ సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళే, సొంత పార్టీ అని చెప్పే కంటే కూడా ఏకంగా ముఖ్యమంత్రి పైనే కూటమి ప్రభుత్వంలో ఉండే బీజేపీ నేతలు కలెక్టర్లకు ఫిర్యాదులు ఇచ్చిన ఘటన. నాయుడు దారిలోనే మిగతా వాళ్ళు కూడా నడుస్తున్న సైలెంట్గా మాకు వినిపించట్లేదు కనిపించట్లేదు అంటున్న ప్రభుత్వ తీరు. సో వీటిపైన ఇవాళ మనం మాట్లాడదాం. ప్రజెంట్ మనతో స్టూడియోలో కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే అమ్మా. సార్ ఏంటి అసెంబ్లీ మొత్తం అమరావతి తోటి హీటెక్కిన పరిస్థితి, తీర్మానాలు, విమర్శలు, వాదనలు, ఇవన్నీ తీర్మానాలు అన్నీ పొగడి కబుర్లు అంటాను నేను. చేసిన తప్పులకి భయం పడుతూ నారాయణని కాపాడడం కోసం, ఎందుకంటే నారాయణ కళల సౌధం అమరావతి అన్నది, ఆయన కళల సౌధాన్ని జస్టిఫై చేయడానికి అమాయకులైన 29 గ్రామాల రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారు. నమ్మి మోసపోయిన వాళ్ళకి ఇవాళ సిఆర్డిఏ పరిధిలో వాళ్ళు చూపిస్తున్న వివక్ష, వాళ్ళు చూపిస్తున్న దాష్టికాలకి బలవుతున్న అమరావతి రైతులు. సాధారణంగా చూడు, మనం ఒక మరణంతోనూ వాటితోనూ మనం ప్రభావితం అవుతాం. కానీ కించిత్ కూడా చలనం లేని నారాయణ రామారావు గారు అనే ఒక రైతు చనిపోతే కూడా కించిత్ కూడా చలనం లేదు. అక్కడ ఎమ్మెల్యే శ్రవణ్ ఆయన్ని చూసి ఆ 34,000 ఎకరాలు 29 గ్రామాల రైతులు ఇచ్చారు. వీళ్ళు నారాయణ చేసే పనికిమాలిన పనులకి పాపం మళ్ళీ ఆయన్నే ఫ్రంట్ ఎండింగ్ పెట్టి మిగిలిన చుట్టుపక్కల గ్రామాల్లో అన్ని భూములు ఎత్తేయడానికి వేసిన బృహత్తర కార్యక్రమానికి అసెంబ్లీ తీర్మానం అని కొత్త కట్టు కథ తెరలేపారు. మీకు ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మోసం చేయడానికి కూడా అసెంబ్లీని తృణప్రాయంగా వాడేస్తున్నారు. ఎలా అంటే 151 స్థానాలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి మండలంలో తెలుగుదేశంకి స్ట్రెంత్ ఉంది. ఓహో, గ్యాలరీలో చూడు, వరల్డ్ కప్ ఫైనల్ చూడడానికి వెళ్ళిన అమెరికాను అంబానీ ఫ్యామిలీలు వీళ్ళందరూ వెళ్ళి నిలబడి చూసి ఆ స్పీకర్ని మండలి చైర్మన్ని ప్రభావితం చేసి ఆ బిల్లును అడ్డుకున్నారు కదా. మరి ఇదే బిల్లు నిన్న మీరు పెట్టిన తీర్మానం మండలికి ఎందుకు పంపించలే? మండలిలో వాళ్ళ స్ట్రెంత్ ఉందనా? అంటే నిజానికి భయం పడుతున్నారు. నిజం అంటే ఏంటి? అమరావతికి నిజంగా అమరావతి అనేది మీరు అన్నట్టు ఒక ట్రాజడీ మూవీ చూపిస్తున్నారా, లేదంటే ప్రజలను మోసం చేయాలన్న ఆలోచన? ఇది ట్రాజడీ మూవీ కాదు, మోసం చేసే ఉద్దేశంతో ట్రాజడీ వాళ్ళకి చూపిస్తున్నారు. ఇది ట్రాజడీ మూవీ కాదు, కానీ మోసం చెయ్యని ఉద్దేశం ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద ఈ అపవాదం అంతా వేసే కార్యక్రమానికి తెరలేపారు. సింపుల్గా చెప్తాను నీకు. గతంలో రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పుకు గౌరవించిందవాడు జగన్మోహన్ రెడ్డి. 3 రాజధానుల బిల్లు విరమించుకుందాడు జగన్మోహన్ రెడ్డి. కానీ లేని కట్టుకథలతో 3 రాజధానుల బిల్లు లేదు కదా ఇప్పుడు, గౌరవ న్యాయస్థానం పరంగానే అది విత్డ్రా చేసుకున్నాడు. అంటే అమరావతికి కట్టుబడి ఉన్నట్టే కదా ఆయన. ఇప్పటికి కూడా కొంపల లెవెల్కి. రెండో పాయింట్, పోనీ కొంపల సంగతి ఎడమని నిద్రపడి అదంతా నాకు అనవసరం. ఇప్పుడు ఒక విషయం ఆడదాం. నాడు మీకు మండలి అక్కడికి వచ్చింది, నేడు మండలి ఎందుకు అక్కడికి రాలే? స్ట్రెంత్ ఉంది కాబట్టి. స్ట్రెంత్ అప్పుడు ఉంది కదా. మళ్ళీ మన మాట ఒక మాటను 30,000 ఎకరాలకు సంబంధించిన విషయంలో రాజధాని కావాలి, ప్రభుత్వ భూమి అన్న జగన్మోహన్ రెడ్డి మాటని కాంట్రడిక్ట్ చేస్తూ 34,000 ఎకరాలు రైతులు త్యాగం చేసి ఇచ్చారన్న మాటకు కట్టుబడినప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే అమరావతికి యాక్సెప్టెన్స్ ఉంది కదా. నిజమే. మీకు బేసిక్ లాజిక్ తెలిసి మాడతారా, తెలియక మాడతారా? ట్విన్ సిటీస్ అంటే ఏంటమ్మా? హైదరాబాద్ సికింద్రాబాద్ కదా. సికింద్రాబాద్ క్యాపిటలా కాదు కదా. పేరు వినిపించొద్దనే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆ తర్వాత విషయం అదంతా పనికిమాల చెత్త. మనం ఇప్పుడు చెత్తలోకి వెళ్ళొద్దు. ఈ జనాలు ఈ ఎర్రిమాలోకాలకి ముందు గుంటూరు, విజయవాడ మేము తీసిమార్కాలము, పెద్ద పెద్ద పోటుగాళ్ళము అని కబుర్లు చెప్తారు కదా. మరి ఎర్రి సన్నాసులారు, ఇది తెలుసుకోండి ఫస్ట్. మళ్ళీ ఏంటి సైబరాబాద్ నిర్మాత కొవ్వొత్తుల ర్యాలీలు ఈ తెలంగాణలో మన ఉద్ధరించారు కదా గతంలో. 20 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం లేకుండా హైదరాబాద్ చెందిన అభివృద్ధి. మళ్ళీ మనమాట సైబరాబాద్. నువ్వు వెళ్ళి ఇంకా ప్రశ్నలు యాడ్ చేయక టెపెలా ఛానల్ ఎలాగైనా డిబేట్ చేయడానికి చేస్తారు. మనం ఆ గేమ్లో ట్రాప్లో పడద్దు. ఇప్పుడు మళ్ళీ అనమాట తెలంగాణ క్యాపిటల్ లేదమ్మా, హైదరాబాద్ కదా. సైబరాబాద్ అని ఎవరికైనా చెప్పావా? ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మా క్యాపిటల్ అని ఎవరికైనా చెప్పావా? అంటే 180 కిలోమీటర్ల రేడియస్ గ్రేటర్ హైదరాబాద్ విస్తరించి సైబరాబాద్ అనే నువ్వు చెప్పిన ఒక నగరం, సైబర్ సిటీ అన్నది నువ్వు చెప్పిన ఒక నగరం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్నది నువ్వు చెప్పిన నగరం. ఇవేవి నగరాల కింద ఏర్పడినా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గా మార్చిన పరిస్థితి కదా. అండ్ ఒరిజినల్ పేరు నానక్రామ కూడా కదా. ఇప్పుడు ఇది ఎప్పుడైతే క్యాపిటల్ అన్నదానికి బౌండరీస్ ఏవి? సెక్షన్ 5 ఆర్టికల్ 5 అమెండ్ చేసేస్తారా? ఏదో ఉంటారు చూడండి, ఆయన ఉంటే తెల్లసేరు ఎందుకని
ఉండవాళ్ళు ఎక్కడ దాక్కున్నాడు, ఏం వచ్చి గబగబా మాట్లాడాలి కదా ఇలా టైంలో. కోర్టులో కేసులు వేసాం, తిరగబడిపోయాం, లాస్ట్ బాల్ 6 కొట్టామని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన బూటక మాటలకే కదా చచ్చిపడి ఉన్నాం మన అందరం పనికిమాలిన ఎదవాళ్ళ కింద ఆంధ్రప్రదేశ్లో. ఏం లోకేష్ కట్టుబట్టలు తెలిపావా? అప్పుడు నువ్వు ఇంకా మండలి చైర్మన్ కూడా మండలిలోకి ఎమ్మెల్సీ కూడా అవ్వలేదయ్యా మీరు. ఇప్పుడు చెప్తున్నా, మీ నాన్న ఇక్కడ చేసిన పని ఓటుకు నోటు కేసులో కోడిపెట్టలో దొరికితే ఆ లుంగి బ్యాచాడు, బీజేపీ లుంగి బ్యాచాడు సెటిల్ చేశాడు. రామకృష్ణ హెగ్డే కేసులాగా అయిపోద్దని చెప్పి ఇక్కడ కేసీఆర్ నేను ఆయన్ని సంధానపరిచి వాడు కట్టుబట్టలతో మీ వాడు పోయాడు అక్కడికి. అప్పటి నుంచి మనకు అమరావతి అని మీరు చెప్పిన పొకోడి కబురు స్టార్ట్ అయింది అక్కడ. సరే అమరావతి మీరు పెట్టిన పేరేంటి? పీపుల్స్ క్యాపిటల్. మళ్ళం అనమాట విభజన హామీల్లో 10 సంవత్సరాలు ఇక్కడ ఏడమన్నారు మన కామన్ క్యాపిటల్ కింద. ఎక్కడ ఉందమ్మా అసెంబ్లీ? లకడీ కబ్బులే కదా. జనసందర్త అక్కడ ఉందా లేదా? దాని ఎదురుకుండా రవీంద్ర భారత్ ఉందా లేదా? ఎప్పుడో నిజాం కట్టిన ఒక భవనంలో అసెంబ్లీ సెక్షన్స్ నడుస్తున్నాయి. హైకోర్టు కూడా అది నిజాముల కాలం ఉంది కదా, అది హైకోర్టు కింద ఉంది. సెక్రటేరియట్ కట్టుకున్నాం. సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో నివాసయోగ్యం లేదా? రోడ్డు దాటితే అశోక్ నగరే కదా, బిర్లా టెంపుల్ కిందనంతా, ఇటు పక్క అంతా లకడీ కబ్బులే కదా. అంటే జనాలు ఉన్న దగ్గర రాజధాని ఉందా, జనాలు లేని దగ్గర రాజధాని ఉందా? మరి మీరు పెద్ద తీసి మార్గాలు కదరా బాయ్, గుంటూరు విజయవాడ వాళ్ళు. మళ్ళీ పీపుల్స్ క్యాపిటల్ వాడికి అనుమానం రాకుండా మళ్ళీ అనమాట కట్టుబట్టలతో ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? మీ నాన్నగారు ఇక్కడ స్టీఫెన్సన్ గారిని కొన్ని దౌర్భాగ్యంలో కోడిపెట్టల రేవంత్ రెడ్డి దొరికారు. మీరే ఎక్కలేదు కారు, పొరపాటున రేవంత్ రెడ్డి ఎక్కడి దొరికిపోయాడు అక్కడ కోడిపెట్టల, జైల్లో పెట్టారు. ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు, అదే సెంటిమెంట్. మీ నాన్నగారు కూడా జైలుకి వెళ్ళారు, ముఖ్యమంత్రి అయిపోయారు సెంటిమెంట్. అమరావతికి దానికి సెంటిమెంట్ ఏంటి మాడతారు? పవన్ కళ్యాణ్ అంటే బయట బతకలేని బీబీ బ్యాచ్ అది. బీబీ అంటే బయట బతకలేనోడు. బయట బతకలేనోడు ఏంటంటాడు? డాడీ మీరు నన్ను వదిలికండి, వదిలితే నేను చచ్చినా బతకలేనని మీ సన్నిధానంలో శాత తీరుతుండు. ఏడమనండి అలాగే. మాకేటి దానికి సంబంధం? మనందరం కలిసి ఉంటే ఎవరు ఏడు చేయలేరు, తీర్మానం చేశారు. సో ఆ కలయిక ఎంత పర్ఫెక్ట్గా ఉందా అనేది. కలయిక ఉండని ఎందులో పడి సావని నాకెందుకమ్మా అది. ప్రజాస్వామ్యంలో అందరూ కలిసి ఏడిస్తే రైతుల పరిస్థితి ఏంటి? రైతులకు జరుగుతుంది. 2 విషయాలు ఇక్కడ మాట్లాడదాం. ఇప్పుడు పెమ్మసాని గారు మీరు మాట అన్నారు, ఒక మాటతో చంపేశారు జగన్మోహన్ రెడ్డిని. ఒక మాటతో మీరు మాకు చంపించాం, తర్వాత ఎందులో పడి సావడం మాకు వద్దు సార్. పార్లమెంట్లో బిల్లు మొహం మీద వేసి కొడితే ఈ బిల్లు సరిగ్గా మెల్ల చూసాం కాబట్టి ఇప్పుడు బిల్లు పెట్టాలి అంటున్నారు కదా. ఈ తీర్మానానికి బిల్లు ఏటికి సంబంధం? ప్రజలు మీరు 2014 నుంచి 19 దాకా ఇదే తీర్మానం చేశారని మోసం చేశారా? లేదా రెండోసారి మళ్ళీ అదే తీర్మానం చేస్తున్నారని మోసం చేశారా? ఒకసారి మోసం చేస్తారు, అదే అబద్ధం అవ్వాలి 14 నుంచి 19 దాకా. అంటే 14 నుంచి 19 దాకా అబద్ధం అంటే అందులో నిజమైన హీరో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు గౌరవిస్తూ అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాడు ఆయనే. మీరు కట్టుబడి లేరని అర్థం. ఉద్యమాలు చేశారు కదా భయ్ అమరావతి రైతులు, నోట్లు పడిపోయా? ఇప్పుడేం మాట్లాడే గజెట్ దేనికి? ఓ పక్క మీరు అక్రమంగా ఇంకా కొన్ని గ్రామాల భూములు ఎత్తేయడానికి, నారాయణ గారి కళ్ళలో సాకారం చేసుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్న ప్రయత్నంలో కంటి తుడుపు చర్యగా నేను పెట్టిన అసెంబ్లీ. అక్కడ కూడా లబోదిబోని జగన్మోహన్ రెడ్డి పడి ఆడడం. ఈ బిల్లు యొక్క డెన్సిటీ ఏంటి మీరు తీర్మానించారు. అంటే రాజ్యాంగంలో నాకు తెలిసినంతవరకు రాజధాని నిర్ణయించుకునే హక్కు రాష్ట్రానికే ఉంది. వెల్ సెడ్, సూపర్. ఫస్ట్ థింగ్ మనకి శాశ్వత రాజధాని అనే దానికి గజెట్ కావాలని మొత్తుకుంటున్నాను మొదటి నుంచి. నేను ఒక్కడే మాడుతున్నాను దాని మీద, ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. బౌండరీస్ ఏమంటున్నా? ఈరోజు 34,000 ఎకరాలు అన్నారు, ఇంకో 20,000 ఎకరాలు అన్నారు. తర్వాత కరకట్ట మీద అలా మూలికల రాజుది, అక్కడ బీజేపీ ఎంపీది, మీరు అలా లింగంలోడు అప్పనంగా ఉన్న కట్టిన గెస్ట్ హౌస్లో మీరు ఉంటున్నారు. అవన్నీ పొక్కలేని రేటు కొట్టండి, ఆ చుట్టుపక్కలవన్నీ కలిపి 54,000 ఎకరాలు వస్తాయి. ఇంకో 20,000 ఎకరాలు ఎక్వైరీ చేస్తామని చెప్తున్నాను నారాయణ. సిఆర్డీఏ వాళ్ళు ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు ఏర్పకోబడిన ప్రజాప్రభుత్వంలో సిఆర్డీఏ అధికారులకి మనం ప్రత్యక్షంగా పరోక్షంగా పనులు కొడుతుంటే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. మిమ్మల్ని వాళ్ళు తొల్ల గసిరేస్తుంటే, గదమాయిస్తుంటే 34,000 ఎకరాలు ఇచ్చిన మీరు వాళ్ళని ఎంటబెట్టలేరు. జడ్డోళ్ళకి ఎందుకు భరిస్తున్నారు మీరు? దేనికి అవమానపడుతున్నారు మీరు? మా ప్రైడ్ అమరావతి రాజధాని కోసం మీరు త్యాగం చేశారు, అప్రిషియేట్. ఎందుకు మీకు ల్యాండ్లు కొట్టేవట్లే? శాశ్వత రాజధాని పట్ల వీళ్ళు చిత్తశుద్ధి ఎందుకు చాటుకోవట్లే? ఇంకా అప్పనంగా ఇంకో 1,50,000 ఎకరాలు ఎత్తియడానికి ప్లాన్ వేస్తున్నారు. అంటే నేను అంటుంది, ఇందాక నుంచి చెప్తుంది ఏంటంటే, ఈ గ్రేటర్ హైదరాబాద్ 180 కిలోమీటర్ల రేడియస్ విస్తరించినా అది హైదరాబాద్ రాజధాని అనరు. రాజధాని పరిసర ప్రాంతాలే. ట్విన్ సిటీస్గా ఉన్న సికింద్రాబాద్కి కూడా రాజధాని ఐడెంటిటీ లేదు. అలాంటిది వీళ్ళు ఎన్ని వేల ఎకరాలు తీసుకొచ్చేస్తున్నారు? ఎవడిస్తారు అంత పెద్ద రాజధాని? ఇస్తారా? తీసుకోబోతున్నారు. వీళ్ళు అప్పనంగా ఎత్తేస్తున్నారు. ఇప్పుడు గతంలో సీఎం రమేష్, సుజనా చౌదరి ఉండేవారమ్మా, ఏళ్ళనాడు శనిలాగా ఉండేవారు తెలుగుదేశానికి. ఇప్పుడు నారాయణ, లోకేష్ అడ్మినిస్ట్రేషన్ మీద పూర్తిగా పట్టుకోలిపోయిన చంద్రబాబు నాయుడు గారు. ఏ అధికారి ఈ మాట ఎంటలే. ఏదో గత ప్రభుత్వంలోనో ఈ ప్రభుత్వంలోనో వీళ్ళు తేల్చుకోలేక వస్తున్నారు. అసలు ఒరిజినల్ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరికైనా అవగాహన ఉంటే ఇంత దైద్యగొట్టు అడ్మినిస్ట్రేషన్ కర్రలో కూడా ఆవిడ చూసి ఉండరు.
చంద్రబాబు నాయుడు గారిని మీరు అంత మాట అంటున్నారు, ఆయనేమో నిన్న అసలు నిరుపేదలు ఇల్లు లేని వాళ్ళని ఉండొద్దు అనేదే మా ప్రయత్నం, అదే దిశగా మేము అడుగులు వేస్తున్నాం. ముఖ్యమంత్రి చెప్తున్నారు తిరుపతి వేదికగా. బాగా చెప్పారమ్మా. మొన్న కూడా అట్టతాళాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేసిన ఇల్లులకి, మళ్ళీ నిన్న కూడా అట్టతాళాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేసిన ఇల్లులకి. సంతోషం. దీనికన్నా ముందు కేంద్ర ప్రభుత్వం మొన్న మెచ్చి మేకతోలు వేసింది కదా జగన్మోహన్ రెడ్డికి, మీరే కదా ఇన్ని ఇల్లు కట్టారని. ఆ పాటి అప్డేషన్ కూడా ఉండదా? 1,77,000 చిల్లర ఎవరు కట్టారని చెప్పింది? జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు నాకు చెప్పిందా నీకు చెప్పిందా? మొత్తం దేశ ప్రజలందరికీ చెప్పింది కదా. వీడికి ఎవరు రాసిస్తున్నారు దిక్కుమాల స్క్రిప్ట్లో ఒకసారి పిలిచి అడగండి సార్ చంద్రబాబు నాయుడు గారు, అప్డేట్ చేయమనండి సార్ వాళ్ళని, వాళ్ళు అప్డేట్ అవ్వమనండి ఫస్ట్. సరే మంచి కార్యక్రమం చేయబోతున్నారని అనుకోవచ్చు కదా. అమ్మా అబ్దుల్ కలాం గారు కలలు కనుగొన్నారు అంతేకాని ఇన్సిడెంట్ తర్వాత ఏదో బాధ కలిగిందేమో, సరే నిరుపేదలు లేకుండా చేయాలని కంకణం ఏమైనా కట్టుకున్నారేమో. నువ్వంటే చిన్నపిల్లవే, నేను ముసీలు వరుడిని, 57 ఏళ్ళు నాకు, నేనే బాలబొప్పిని కాదు. నేను కాంగ్రెస్ గవర్నమెంట్ రోటీ కప్పడవర మకాన్ అని చెప్పి సెంటు భూమి, 2 వెదురు బొంగులు, 4 తాటాకు తడకలు ఇస్తున్న కాడిని చూశాను. మహానుభావుడు రామారావు గారు పక్కా ఇల్లు, దేశ చరిత్రలో పక్కా ఇల్లు కట్టించిన లింగంపల్లి పరిసర ప్రాంతాలు నాకు తెలుసు. అలాంటిది ఈ రోజు కూడా టిడికో ఇల్లు బుడికో ఇల్లు అని వెంకయ్య నాయుడికి పదవి పోవడం కూడా నాకు తెలుసు. మన ఉద్ధరించడానికి ఉపరాష్ట్రపతి ఇచ్చారు టిడికో ఇల్లు వ్యాపారం సరిగ్గా జరక్క. అవన్నీ ఎవడైనా మాట్లాడతాడేమో అని ఎదురు చూస్తుంటే ఇప్పుడు నేను ఇల్లు కట్టేస్తాను తిరగబెట్టేస్తానంటే ఏంది ఇది? ఎల్ఐజీలు ఎంఐజీలు కూడా చూసాం మధ్యతరగతి వాళ్ళ కోసం. ఏటేటి కట్టారు ఇవాళ ఒక్కొక్కరు చూస్తున్నాం. కూకటపల్లి చూసాం, 6 ఫేజీలు చూసాను నేను కూకటపల్లి హైదరాబాద్లో ఉండి. ఏందమ్మా ఇవన్నీ కొత్తగా ఎవరికి తెలియని విషయాలు చెప్తారు, దానికి గిడికోలు అని పేర్లు పెడితే ఇవన్నీ మాకేటి తెలియవా? ఇవన్నీ తెలిసి పోనీ ఏదో ఇప్పుడు నాలాటోడు ఏదో పొరపాటున మాట్లాడాడు అంటే నీలాంటి చిన్నపిల్ల పొరపాటు. చంద్రబాబు గారు అనుభవం ఉన్న మనిషి అలాంటివి మాడుతుంటే తిక్కలే కదా. ఫ్యూచర్ ప్లాన్ ఏమో. ఏటి ఫ్యూచర్ ప్లాన్ అమ్మా? ఈయన కళ్ళగంటే సస్తున్నారు వెనకాతలు వచ్చిన వాళ్ళు. ఆ తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య గారు, కేసీఆర్ వీళ్ళందరూ కట్టిసేస్తే హైదరాబాద్ ఇలా ఏడిచింది. ఈయన కళ్ళగనేసి పోతాడు, ఆ సావు వెనకాత వాళ్ళకి వస్తుంది. ఇప్పుడున్న కళ్ళకేంటి? నారాయణ కళ్ళ ఈయన తీర్చండి. అప్పుడు కనీసం చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మంచి కళ్ళగా అన్నాడు అనుకుందాం. ఇవాళ నారాయణ కళ్ళ సాకారం చేయడానికి అడ్మినిస్ట్రేషన్ మీద పొట్లేని లోకేష్ కళ్ళ సాకారం చేసుకోవడానికి ఆయన తెక్కమక పడేసి వస్తున్నాడు ఆయన. ఇది మా బాధ. నీకు అర్థమవుతుంది ఇప్పుడు లాజిక్? ఆయన నిజంగా గ్రేటర్ హైదరాబాదు లేదంటే 2020 విజన్ అన్నందుకు 20 ఏళ్ళు సాకారం చేసి చూపించారు. ఇప్పుడు ఇవాళ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళ పొద్దు 12 ఏళ్ళ పొద్దుైనా అమరావతి మీద తట్టడం మన్నేసిన లేడు, కంపలు కోరుతున్నాం, నీళ్ళు తోడుతున్నాం అంటే నారాయణ లేకపోతే పట్టుకుంటే లేకపోతే కుక్కతో కట్టుకుని గోదావరి ఇదినట్టే ఉంటుంది. ఇది ఎందుకు గ్రహించలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఇది మా బాధ. ఆయన చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి గారు వడ్డించిన విస్తర టైప్లో ఉందా నా పరిస్థితి. ఇది ముందుకు తీసుకెళ్ళడం చాలా ఈజీనా. ఒక సందర్భంలో గవర్నర్ దగ్గర పనిమాలలో ఇందోటి ఉంటుంది కదా, టీ ఇస్తాడు, ఆ టీలో మాటలు ఇవే. అట్లీస్ట్ ఆ జగన్మోహన్ రెడ్డి అంత చక్కగా మూలపేట పోర్టు దగ్గర 70% కట్టాడు, ఉత్తరాంధ్ర కళల సౌధం, అదేంటి వద్దానం. ఈ పోనీ ఇన్ని పొకొడి కబుర్లు చెప్తాడు ఆ పవన్ కళ్యాణ్. అప్పుడు తెలియదు అక్కడ వద్దానంకి కిడ్నీ సమస్య నేనే ఎత్తాను అని తప్పిడుగులు కొట్టుకుని చెప్పాడు కదా మాకు. ఆ సమస్యకి సొల్యూషన్ కనబడినప్పుడు దాని కంటిన్యూషన్ ఏం చేయాలా, పాత ఎలా క్రియేట్ చేయాలని దాని మీద మిగిలిన 30%కి బడ్జెట్ ఎలకేషన్ చేసుకుంటే ఉత్తరాంధ్ర మూలపేట పోర్టు ఎలాగుంటుందో రామ్మోహన్ నాయుడు గారు నాన్నగారి దగ్గర నుంచి చూస్తున్నాం. అక్కడ 70% కంప్లీట్ అయిన పోర్టు కూడా కన్ను తీసి కాల్ చేస్తాడట మా అచ్చెన్నాయుడు. ఎవరిని కాల్ చేస్తారు నాకు అర్థం కాదు. ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా ఏటనుకుంటున్నారు? వాడేమో మాటేటి చంపేస్తాడట. బిల్లు పెట్టడం రాదు పార్లమెంట్లో, హెచ్చరి కొట్టారు మొన్న. అసలు అమరావతి రాజధాని శాశ్వత రాజధాని గజెట్ పెట్టడానికి బిల్లు పెట్టడం రావట్లేదు, మీరు మాటతో చంపేస్తారట జగన్మోహన్ రెడ్డిని. ఇది గన్నెట్టు కాల్ చేస్తాడట మా అచ్చెన్నాయుడు. పైల్స్ ఆపరేషన్ సరిగ్గా చేయించుకోవడం రాలేదయ్యా నీకు? చాలా గౌరవపేతంగా మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది చాలా గౌరవపేతంగా వాళ్ళ వ్యవహార శైలి కూడా కనిపిస్తుంది. నాయుడు గారు ఆయన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఆయన వేసిన దారిలోనే ప్రయాణం సాగిస్తున్నారు, పరువు తీస్తున్నారు. ఏపీ పరువు ఉంటే కదా వాళ్ళకి. ఇలాంటి ఎప్పుడైనా టీటీడీ చైర్మన్ చేసినప్పుడే దౌర్భాగ్యం దరిద్రం దాపరించిందని అర్థం. ఆవు చేలో మేస్తే గట్టు మీద దోళ్ళ మేయవు కదా, అవి కూడా అందులో పడే ఏడుస్తే అదే లెగసీ కంటిన్యూ అవుతున్నాయి. ఎంతమందిని చూస్తున్నాయి వాళ్ళ? ఎన్ని పొంకాలు చెప్పి వస్తున్నాం వాళ్ళ గురించి. మనకు సిగ్గిపోతుంది. మన రాష్ట్ర పరువు మనం తీసుకుంటున్నాను. క్యారెక్టర్ లేని వాళ్ళని ఎలా భరిస్తున్నారు అసలు నాకు అర్థం కావట్లే. ఆది మూలం మహామ్యం అని ఒక పాట ఉంటుంది, అదే మొదలెట్టాడు, ఆది మూలమే మొదలెట్టాడు ఈ దరిద్రానికి. మన తిరుపతి సభకు నువ్వు రావద్దమ్మా పేరంటానికి వెళ్ళలేదు పో అయిపోయిందట. అలా జనసేనుడికి అయితే ఇక మీద పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండు. పార్టీ కార్యాలయానికి వెళ్ళిన సందర్భం కదా
ఇక్కడ నేను ఏమన్నాడు అయితే శుభ్రంగా డ్రగ్స్ తీసుకున్నాడు, బ్లడ్ శాంపుల్లో దొరికే మా గిరిధర్ గారు చెప్పారు, పోయాడు పార్లమెంట్ దేవాలయం దానికి. ఇప్పటికి సౌండ్ లేదు. ఈ ఎంక్వైరీ అంతా అందరి మీద చుట్లేస్తున్నారు. ఎందుకు వాళ్ళ నాన్న స్పందిస్తూ చెప్పాడు కదా, నా కొడుకు పైన వేస్తున్న ఓన్లీ సోషల్ మీడియా నిందలు ఆదినారాయణ కూడా చెప్పాడు, ఇంట్లో కూర్చొని గుప్పులు ఆడిస్తుంటే పట్టేసుకున్నారు, అన్యాయంగా దొరికిపోయాడు మా అబ్బాయి, అలా టోడింగ్ కాదు, ఎవడో ఆయన సిగరెట్లో గంజా ఎక్కించారు కానీ ఆయన తాగడు. ఈ ఊరికరే చెప్తారు మీరంతా. ఎర్రిమోలోకాల కథలన్నీ అంటే నాలో ఒకడు అక్కడికి వచ్చి తీసుకొచ్చి డ్రగ్స్ మీద ప్రవచనాలు. మళ్ళీ అక్కడ 2136 మంది చచ్చిపోయారు డ్రగ్స్ మీద. నువ్వే సప్లై చేసి ఉంటావు, అందుకే చచ్చిపోయారు వాళ్ళు. వీళ్ళ గురించి మనం కూర్చొని గంటలు మాట్లాడడం, ఇవన్నీ నాకు అనవసరం. ఇంకా దయించి అమరావతి రైతుల్ని మోసం చేయొద్దు. మీతో కాదు జగన్ జరిగిన సత్యం, మీతో కాదు అబద్ధాలు. నారాయణ గురించి తాపత్రయపడకండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గురించి అంతకన్నా మీరు బాధపడకండి, కాలం నిర్ణయిస్తుంది. దయించి మీకున్న అడ్మినిస్ట్రేషన్ బెస్ట్ సీఈఓ అన్న క్రెడిబిలిటీని చేతులారా పోగొట్టుకుని ఇవాళ నడి రోడ్డు మీద ఎటు తోచని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అక్కడికి మీరు లాస్ట్కి ఎలాంటి కథలు చెప్తారంటే, మాకు చిన్నప్పుడు మాకు చెప్పేవారు, ఒక బోడి మా అమ్మ 4 రోడ్లు జంక్షన్లో నిలబడినప్పుడు ఒక పెద్ద గాలి వస్తే ఆవిడ జుట్టు ఎట్టెగురుతుంది అన్నప్పుడు ఎవడో చెప్తాడు, ఇటు నుంచి వస్తే ఇటు వెళ్తారు సార్, అది చెప్పిందే ఆవిడ బోడి మా అమ్మ. అంచేత ఈ బోడి మా అమ్మ కథలు మాకు ఆపేయండి సార్, మాకు జుట్టు ఎగరడం ఇవన్నీ చూసాం మేము. ఇంకంచేత ఫస్ట్ క్యారెక్టర్, పార్టీలో ఉన్న వాళ్ళకి క్యారెక్టర్ సరిదిద్దండి. నారాయణ కథలని కాసేపు వినడం మానేసి, శ్రవణ్ గారు అక్కడ ఉత్తముడు, ఆయన్ని చూసే వాళ్ళ అమరావతి రాజధానికి అన్ని మంది రైతులు ఇచ్చారు. ఆయన్ని కాదని తనాయం చేసి మీరు ఏది పడితే చేసేద్దాం అనుకుంటే రేపొద్దున్న నెత్తి భారం ఏది శ్రవణ్ గారికి. ఇంకా విచిత్రమైన రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఒక పోలీస్ అధికారి లడ్డు పైన మాట్లాడిన పరిస్థితి, ఆత్మగౌరవం దెబ్బతింది. సో ఆ సీన్ కట్ చేస్తే, నిన్న బీజేపీకి సంబంధించిన వాళ్ళు కలెక్టర్ ఆఫీసులలో ఫిర్యాదులు ముఖ్యమంత్రి పైన. ధరంపోటు దీక్షలకు రెడీ అయిపోండి అయితే నెక్స్ట్ లిస్ట్ అదే ఉంటుంది. నీకు అర్థమవుతుందా? వాళ్ళు ఏం చేస్తారంటే ముందు 4 రోజులు భరిస్తారు, తర్వాత అమిత్ షాకి చెప్పులు ఇచ్చి కొట్టారు, రాళ్ళు వేసి కొట్టారు, ఏమైంది? అలాగే ప్రాసెస్లో ఏమంతా బీజేపీ వాడు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా తగిలించి తమాషా చూస్తాడు. తగిలించి తమాషా చూడడంలో ఇప్పుడు సడన్గా హిందూ ఎజెండా ఎప్పుడైతే వీళ్ళతో పెనట్రేట్ చేశారు, ముందు సనాతన ధర్మం అని అమాయకుడైన పవన్ కళ్యాణ్తో మొదలెట్టించారు, తర్వాత తీరు కూర్చుని తారలాడిందని రఘురామకృష్ణరాజుతో కూడా ఓవర్ యాక్షన్ చేయించారు. అక్కడ ఏది రాముడు వారి విగ్రహం, రాములు వారి గుడి, అదేమో అమ్మవారి గుడి, క్రైస్తవులు వచ్చారు, ఆల్రెడీ ఇలాంటివన్నీ ఇంజెక్ట్ చేసి ఉన్నారు. ఉత్తరాంధ్రలో నీకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తా, వాళ్ళంత శాంతి కామకులు మంచి వాళ్ళు ఇంకోరు ఉండరు. ఎవ్వరికైనా ఇంటికి వెళ్తే అతిథి దేవోభవ అన్నదానికి ఉభయ గోదావరి జిల్లాలో నిలువెత్తు నిదర్శనం. ఆ ఊర్లో ఉండి ఆయనకి ఆ ఊరు పరిసర ప్రాంతాల మీద అవగాహన లేదంటే రఘురామకృష్ణరాజు గారి విషయంలో నవ్వొస్తుంది. ఆయన పైన దాడి జరిగిన పరిస్థితి అదే చెప్తున్నాను. అంటే మళ్ళీ ఇవన్నీ మళ్ళీ కొత్త కథలు ఉంటాయి కదా. అప్పుడు సునీల్ కొట్టేశాడు, ఇల్లు కొట్టేశాడు, ఆడు కొట్టేశాడు, కోర్టులు మాత్రం నమ్మట్లేదు కానీ మనందరూ ఈ తపేల ఛానల్లో నమ్ముతారు. అలాగే ఇప్పుడు మళ్ళీ నా మీద దాడి జరిగితే అన్నది. ఇప్పుడు బీజేపీ కూడా కలెక్టర్ ఆఫీసులు అన్నిటికీ కంప్లైంట్ ఇచ్చారు. 4,400 ఎకరాలు ఎంతమ్మా? 4,530 ఎకరాల భూమి, రూపాయల విలువ చేసే భూమి, 7 ప్రధాన ఆలయాలకు సంబంధించిన భూములు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఈవోలు, వాళ్ళకి సంబంధించిన చైర్మన్లు నాగిని డ్యాన్సులను ఆడపిల్లలతో రసక్రీడల్లో మునిగి తేలుతుంటే ఇలాగే వెనక నుంచి భూములకి అన్యాక్రాంతాలే జరుగుతుంటాయి. అంచేత బీజేపీ వాడు ఎప్పుడైనా సడన్గా హిందువుల ప్రతినిధిగా కొంచెం ఓవర్ యాక్షన్ బ్యాచ్ అంటాం మేమైతే, ఓఏ బ్యాచ్ అంటాం మేము. ఆ ఓఏ బ్యాచ్ ఎలాగో స్టార్ట్ అయ్యి కలెక్టర్లకి అటుకే పాలిస్తారు. చాలామందికి తెలియని విషయం, గౌరవ కలెక్టర్లు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి రిపోర్టింగ్ ఇస్తారు. తర్వాత జరిగే పరిణామాలు ఏముంటాయి? మా వంతు మేము చేస్తాం సార్, నెక్స్ట్ మీరే, అంతే. సో మొత్తానికి చేసే భూములన్నీ కూడా ప్రైవేట్ హోటల్. ఆల్రెడీ బీజేపీ వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు హచ్చుడాగు బొచ్చుడాగు అన్నారు. ఇంకేముంది? సో మొత్తానికి అయితే ఈ కోట్ల విలువ చేసే భూమి ప్రైవేట్ పరం కాబోతుందని ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా? వాళ్ళు ఈసారి గడపారు ఎట్టుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఎత్తినోరు కొట్టుకుని చెప్పింది కూడా అది క్యాప్టివ్ వార్ అన్నాడు ఇంగ్లీష్లో. ఆ క్యాప్టివ్ వార్కి సంబంధించిన విషయంలో అలాగే ఉంటుంది. వాళ్ళు మొత్తం ఉన్నదంతా దోచుకోవడానికి వచ్చారు. ఆ దోచుకోవడానికి సంబంధించిన అంశంలో ఇది లేదు, అది లేదు, గుడి లేదు, గోపురం లేదు, మడి లేదు, మాన్యం లేదు, గుడి లేదు, బడి లేదు, ఏది దేన్ని వదలట్లేదు. నువ్వు జాగ్రత్తగా గమనించుకో. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతే. అయితే ఇక్కడ హిందుత్వ పార్టీ గురించి, హిందువుల ఎజెండా గురించి, కాషాయ వస్త్రం గురించి పవన్ కళ్యాణ్ గారు మించి ఇంకా చెప్పేవాళ్ళు ఎవరు లేరేమో. మీరు వినండి, సడన్గా కోపం వస్తే యోగి ఆదిత్యనాథ్ కూడా జ్ఞాపకం వస్తుంది.
ఇలాంటి చాలా చూసాము ఇక్కడ ఒరిజినల్గా బీజేపీ హిందుత్వవాదం కోసం పరితపించారు. రాజాసింగ్ లాంటివాడికి దిక్కులేదు. ఎవరు వీళ్ళంతా ఓఏ బ్యాచ్లు, ఓవర్ యాక్షన్ బ్యాచ్లు వచ్చి వీళ్ళు చెప్పేస్తుంటే ఏంటంటే ఎనుకో మనం అలా అప్పుడు పట్టించుకో. నీకు ఇందాక ఉభయ గోదావరి జిల్లా విషయం నీకు చెప్తున్నా. ఒక అతను వీడియో ఉంటుంది చూడు, చాలా బాగా చెప్పాడు అతను. మరి నేను పుట్టిన కాడి నుంచి ఇదే రామాలయం ఉందిరా, నా కళ్ళ ముందు 20-30 చర్చిలు వచ్చినాయి అక్కడ. కానీ ఈరోజు వాళ్ళకి అప్రహెన్షన్స్ లేవు. నువ్వు కాబట్టి ఇంకో వీడియోలు ఉంటాయి చాలా. ఆడ వచ్చి మత ప్రబోధకుడు వచ్చి చెప్తూ ఉంటాడు క్రైస్తవ మతం అసలు ఇక్కడ అందరూ హిందువులు ఉన్నారు గసిరేసిన. ఎక్కడ ఒక ఫ్రిక్షన్ రాలేదు. నువ్వు గమనించావా? ఎప్పుడైనా చూసాం మనం ఒక క్రైస్తవుడు హిందువు కొట్టుకున్నాడు, హిందూ క్రైస్తవుడిని హిందువు కూడా తొలగేసిరినా ఎక్కడ ఫ్రిక్షన్స్ లేవు. కానీ వీళ్ళు వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. నువ్వు గమనించుకో. నేను రఘురామకృష్ణరాజు ఇష్యూ అనుకో, ఇవాళ బీజేపీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేసుకుంటూ కలెక్టర్ ఆఫీసులో పోవడం అటువంటి. ఇదే మాటలో విశ్వ హిందూ పరిషత్తుడినో లేదా బజరంగ దళంలో తీసుకొచ్చి మాట్లాడచ్చు కదా. ఎందుతారు వాళ్ళు కదా నిజమైన హిందూ పరిరక్షకులు కదా మనం అభివర్ణించుకుంటున్నాం. బీజేపీ ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ అలా ఈ నిక్కర బ్యాచ్లు ఉంటారు కదా, ఆర్ఎస్ఎస్ వాళ్ళని పరుచుకులు రండి, కాపాడమనండి, మాట్లాడరు. ఇది కదా కావాల్సింది మనకి. మన ధార్మికతను ప్రొటెక్ట్ చేయడం అంటే అది కదా. విశ్వ హిందూ పరిషత్తులో నిలబడి యువగడికి ఏం పనరా పైన అక్కడ కొండ మీద ఎందుకు 24 గంటలు ఉంటాడు, ఇంటి బొమ్మనండి, 2 వేపనాలు కొట్టుకుంటే వస్తాడు మాట్లాడతాడని చెప్పొచ్చు కదా. కాన్స్టిట్యూషన్లో ఉన్నది అదే కదా మనకి. వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ యూ అన్నది కనుక్కో. రమ్మని ఎవడన్నా డిబేట్కి. ఈ కర్రకు జెండా బ్యాచ్ గల మటాలు ఎట్టు కూర్చుని ఉంటే ఈ పకోడీ కబుర్లని మనం వినాలి. థ్యాంక్ యూ సార్.